ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ ను కోర్టు పొడిగించింది. వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 12 వరకు రిమాండ్ ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. అయితే జైల్లో రిమాండ్ లో ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్లడానికి కూడా కోర్టు రాధాకిషన్ రావుకు అనుమతినిచ్చింది. కాసేపట్లో కవిత పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరగనుంది. తనను సిబిఐ ప్రశ్నించే అంశాన్ని సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్ పై రిప్లై ఇవ్వాలని ఇప్పటికే సిబిఐకి కోర్టు నోటీసులు జారీ చేశారు. లిక్కర్ కేసులో కవితను ప్రశ్నించేందుకు గత శుక్రవారం కోర్టు అనుమతి తీసుకున్నారు సిబిఐ అధికారులు. అయితే సిబిఐ అధికారులు కవితను ప్రశ్నిస్తామంటూ వేసిన పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టు సమర్థించింది. అయితే ప్రశ్నించడానికి కూడా అనుమతినిచ్చిన నేపథ్యంలో తనను ప్రశ్నించే అంశాన్ని సవాల్ చేస్తూ కూడా కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాల్సిందిగా సిబిఐ కోర్టుకు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. सीबीआई has taken your statement in jail. मैम सीबीआई ने आपसे क्या पूछा मैम? साइड में हो जाएगी. हटो हटो निकालो साइड में. मैडम व्हाट इज योर मैसेज फॉर तेलंगाना पीपल? मैम व्हाट इज योर मैसेज फॉर तेलंगाना पीपल? मैडम मैडम It is an illogical case. It is a political case. We are just CBI has taken your statement in jail. Ma'am. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ప్రశ్నిస్తామంటూ కూడా సిబిఐ గత శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. కవితను ప్రశ్నించి ఆమె వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేస్తామంటూ సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కవితను ప్రశ్నించడానికి రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐకి అనుమతినిచ్చింది. అయితే వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి కూడా సిబిఐకి అనుమతినిచ్చింది. అయితే కవితను సిబిఐ ప్రశ్నించే విషయానికి సంబంధించి కవిత సవాల్ చేస్తూ కూడా పిటిషన్ దాఖలు చేసింది. అయితే కవిత దాఖలు చేసినటువంటి సవాల్ చేస్తూ ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో దానికి సంబంధించి రిప్లై ఇవ్వాలంటూ కూడా సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి కాసేపట్లో విచారణ జరగనుంది. CBI has taken your statement in jail. मैम सीबीआई ने आपसे क्या पूछा मैम? साइड में हो जाएगी. हटो हटो निकालो साइड में. मैडम व्हाट इज योर मैसेज फॉर तेलंगाना पीपल? मैम व्हाट इज योर मैसेज फॉर तेलंगाना पीपल? मैडम मैडम It is an illogical case. It is a political case. We are just CBI has taken your statement in jail. मैम सीबीआई ने आपसे क्या पूछा मैम?
Not going to stand the test of time. Madam, what is your message for Telangana people? Ma'am, what is your message for Telangana people? అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవిత రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే కవితను ప్రశ్నిస్తామంటూ కూడా సిబిఐ గత శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. అందుకు సమర్థించింది రావుసేవని కోర్టు అనుమతిని కూడా ఇవ్వడం జరిగింది. కవితను ప్రశ్నించొచ్చు, ఆ వాంగ్మూలాన్ని రికార్డు కూడా చేయొచ్చు అంటూ కూడా అనుమతిని ఇవ్వడం జరిగింది సిబిఐకి రావుసేవని కోర్టు. అయితే దానిని సవాల్ చేస్తూ సిబిఐ వేసినటువంటి పిటిషన్ ని సవాల్ చేస్తూ కూడా కవిత పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ ప్రశ్నించే పిటిషన్ కి సంబంధించి కవిత పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలంటూ కూడా సిబిఐకి ఇప్పటికే రావుసేవని కోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో కవిత ఏదైతే సిబిఐ ప్రశ్నించే అంశానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిందో దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో రావుసేవని కోర్టులో విచారణ జరగనుంది. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మరి కాసేపట్లో కవిత పిటిషన్ పై కూడా విచారణ జరగనుంది. అయితే గతంలో సిబిఐకి కూడా అనుమతినివ్వడం జరిగింది. మరి ఇప్పుడు కవిత ఏదైతే సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తుందో అది సమర్థిస్తుందా లేక సిబిఐనే సపోర్ట్ చేస్తుందంటారా కోర్టు? అంటే ఇక్కడ కవితను సిబిఐ విచారించేసింది ఆల్రెడీ. గత శనివారమే ఆమెను విచారించినప్పుడు కనీసం తనకి ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇంటిమేషన్ ఇవ్వకుండా విచారణ చేపట్టారు అనేది ఒకటి ప్రశ్న. అది ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు అని చెప్పేసి సిబిఐ చెప్పింది. అలా జైలుకి ఒక రోజు ముందు ఇంటిమేషన్ ఇచ్చేసి ఆల్రెడీ వెళ్ళిపోయి ఈ సిబిఐ కవితను విచారణ చేసేసింది. అయితే కవిత ఇక్కడ ప్రధానంగా రైజ్ చేసిన డిమాండ్ ఏంటంటే, నన్ను విచారించే ముందు, సిబిఐ విచారించే ముందు నేను మాట్లాడటానికి నాకు అవకాశం ఇవ్వలేదు కోర్టులో మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆమె పదే విజ్ఞప్తి చేసింది. ఆఖరికి ఇవ్వకపోయేసరికి నిన్న ఒక 4 పేజీల లేఖ కూడా రాసింది. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, నేను అసలు ఈ కేసులో నిందితురాలని కాదు, నాకు సంబంధం లేదు, లేనప్పటికీ కూడా ఎవరి కోసమో దేనికోసమో ఎవరి ప్రయోజనం కోసమో నన్ను అరెస్ట్ చేసేసారు, నాకు వాదన వినిపించుకునే అవకాశం కోర్టు ఇవ్వాలని చెప్పేసి ఆమె గట్టిగా వాదిస్తుంది. ఈ రోజు ఆ పిటిషన్ మీదే రోజువెన్ని కోర్టులో విచారణ జరుగుతుంది. మరి విచారణ ప్రారంభమైంది, ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఇటు మోహిత్ రావు అలాగే మోహిత్ రావు అలాగే నితీష్ రాణా ఇద్దరు అడ్వకేట్స్ కూడా కవిత తరపున వాదనలు వినిపిస్తున్నారు. సిబిఐ తరపున ఎస్పీ రాజు వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం రోజువెన్ని కోర్టులోని కోర్టు జడ్జి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరి బవేజా ఇద్దరి వాదనలు కూడా వింటుంది. మరి విన్న తర్వాత బవేజా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. వాస్తవంగా అయితే 2 రోజుల క్రితమే ఆమె బెయిల్ పిటిషన్ రద్దు చేశారు. 16వ తారీఖున మరి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి విచారణ ఉంది. మరి ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ వదిలేసి రెగ్యులర్ బెయిల్ కావాలని చెప్పేసి కూడా మళ్ళీ ఇప్పుడు తాజాగా పిటిషన్ వేసిన నేపథ్యంలో దాన్ని 16వ తారీఖున రోజువెన్ని కోర్టు విచారణ చేస్తుంది. ఇక్కడ కానీ ఏమైనా ప్రాబ్లం అయ్యి కానీ వీళ్ళ నుంచి సరైన రెస్పాన్స్ కానీ రాకపోతే ఆమె న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నేరుగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, లేదంటే ఢిల్లీ హైకోర్టు కూడా ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. అయితే రామకృష్ణ, నిన్న కాక మొన్న కవితకు వాదనలు వినిపించే అవకాశాన్ని కల్పించలేదు జడ్జి. సో దాంతో ఆవిడ 4 పేజీల లేఖను కూడా విడుదల చేయడం జరిగింది, తాను బాధితురాలని కాదు అంటూ. సో ఈ రోజు జరుగుతున్న విచారణలో తన వైపు నుంచి వాదనలు తనకి మాట్లాడే అవకాశం కల్పించే అవకాశం ఉందా, లేదా తన తరపు న్యాయవాదులు మాత్రమే వాదనలు వినిపిస్తున్నారు? అంటే ఇప్పుడు న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. అలాగే కూడా ఒక ఎవరైతే కేసులో పిటిషనర్ ఉన్నారో పిటిషనర్ కూడా తన వాదనను తను స్వయంగా వినిపించుకోవాలా, తన బాధను చెప్పాలా కోర్టుకి అర్థమయ్యేలాగా అనేది ఉంటుంది. ఆ యాంగిల్లోనే కవిత కోర్టుని రిక్వెస్ట్ చేశారు. న్యాయవాదులు చెప్తున్నారు అంతా కూడా, 2 న్యాయవాదులు 3 న్యాయవాదులు, ఫస్ట్ విక్రమ్ చౌదరి, తర్వాత అభిషేక్ మను సింగ్, ఇప్పుడు నితీష్ రాణా, మోహిత్ రావు, నలుగురు అడ్వకేట్స్, చాలా సీనియర్ అడ్వకేట్స్, చాలా తలపడిన అడ్వకేట్స్, అందరూ కూడా ఎవరు కూడా తక్కువ వాళ్ళు కాదు. అలాంటి అడ్వకేట్స్ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ కోర్టు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్స్ తో గానీ, వాళ్ళు సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ తో గానీ ఒకానొక దశలో ఏం చేశారంటే, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడ్వకేట్స్
వీడియో ఆధారాలను కూడా కవిత లిక్కర్ స్కామ్ లో ఉన్నారు అనడానికి వీడియో ఆధారాలను కూడా జడ్జికి చూపించారు. దాంతో జడ్జి కన్విన్స్ అవడంతోనే మనం బెయిల్ క్యాన్సిల్ చేసేశారు. బెయిల్ ఇవ్వడానికి లేదా పిటిషన్ డిస్మిస్ చేసేశారు. ఆ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో కవితకు సంబంధించిన సమ్ ఎవిడెన్స్ ఈడీ దగ్గర ఉంది అనేది కోర్టు నమ్ముతుంది. మరి ఆ ఎవిడెన్స్ ఎంతవరకు దానికి ఉంది, అది 100% కరెక్టా కాదా అనేది నిర్ధారణ చేసుకోవాలి. వాదనలో వాటిల్లో ఇది నిర్ధారణ అవుతుంది. మరి ఈ నెల 26వ తేదీన కవిత పిటిషన్ మీద మళ్ళీ ఇప్పుడే కవిత వేసిన పిటిషన్ మీద మళ్ళీ విచారణ చేపడతారు. ఆ విచారణ చేపట్టినప్పుడు దీనికి సంబంధించి ఫర్దర్ గా మూవ్మెంట్ ఉంటుంది. అలాగే కవిత బెయిల్ విషయంలో కూడా 20వ తారీఖున బెయిల్ పిటిషన్ రెగ్యులర్ బెయిల్ విచారణ ఉంది. అక్కడ కానీ ఇక్కడ కానీ బెయిల్ కానీ రాకపోతే ట్రయల్ కోర్టులో దే విల్ గో టు హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా అదే జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారు, ఇక్కడ పిటిషన్ కొట్టేశారు, హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు పిటిషన్ కూడా కొట్టేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్, ఆయన ప్రమేయం కూడా ఉంది. ఆయన లిక్కర్ పాలసీలో చాలా మందిని ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళందరూ కూడా ఉన్నారు. మా దగ్గర ఆధారాలు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అక్కడ కూడా చెప్పింది. దాంతో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి అరవింద్ కేజ్రీవాల్ తరఫున వాదిస్తున్నారు. ఇక్కడ కూడా ఈ వాదనలు నేపథ్యంలో జస్టిస్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ చెప్పింది ఏంటంటే, మీరు ఈమెయిల్ చేయండి, మీరు మీ అభ్యర్థన ఉందో అని చెప్పేసి అడిగారు. ఈమెయిల్ చేస్తే అప్పుడు దాన్ని బేస్ చేసుకుని విచారణ చేపడతారు. ఇక్కడ విచారణ చేపట్టిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అని తేలితే ఆయన వదిలేస్తే ఉంది. లేదు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ ప్రొవైడ్ చేయగలిగితే మాత్రం ఆయనకి రిమాండ్ పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ఆయన వేసిన పిటిషన్ డిస్మిస్ చేసే అవకాశం కూడా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. It is an illogical case. It is a political case. We are just CBI has taken your statement in jail. मैम सीबीआई ने आपसे क्या पूछा मैम? साइड में हो जाएगी.